దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ రోజుల్లో సామాన్యంగా మనం చూస్తే ఎవరు అంతగా తిండికి కూడా లేనివారు, అంటే బిక్కార్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ నాకు తెలిసి నేనేం నమ్ముచున్నానంటే, మనం దేవుణ్ణి ఎరిగిన బిడ్డలైతే మనం ఆకలి కొని, ఇక్కడ రాయబడి ఉంది నీతిమంతుని, మీరు నీతిమంతులుగా ఉన్నట్లయితే ఆకలి కొననీయడు అని రాయబడి ఉంది. అంటే మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు తప్పకుండా, అంటే నీతిమంతులుగా అంటే మీరు దేవుణ్ణి ఎరిగిన, ఇప్పుడు చూడండి కొందరు అన్యులు ఉన్నారు, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు అన్యులు, వారు కూడా వారి వారి భక్తిని బట్టి కూడా వారు ఎలా ఉంటున్నారంటే నీతిగా ఉంటున్న వారు ఉన్నారు. అంటే ఆ నీతి వేరే. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ వాక్య ప్రకారము ఇక్కడ రాయబడి ఉంది, నెక్స్ట్ ఏం రాయబడి ఉందంటే, భక్తిహీనుని ఆశను భంగము చేయును అని రాయబడి ఉంది. అంటే భక్తితో కూడిన నీతి అని చెప్పాలి. అలా అయితే అంటే మీరు దేవుని మీద భయభక్తి కలిగి, దేవుని మీద ఆశ కలిగి, దేవుని మీద మీరు ఆసక్తి కలిగి, ఇక్కడ రాయబడిన రీతిగా యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. ఇంకా ఏదైనా ఉందా అని నేను చూస్తున్నాను, అక్కడ అదే రాయబడి ఉంది, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. సో ఆకలి అని మాత్రం మనం కడుపు ఆకలి అని మాత్రం కాకుండా, అనేక రీతిగా మనము దేవుని అందు మనం భయభక్తి కలిగిన వారైతే తప్పకుండా మన జీవితంలో ఆకలి కొనడం మాత్రం కాదు, మీ బట్టలకు కానీ వస్త్రము కానీ మీ యొక్క అవసరతాలు కానీ, మీ చిన్న చిన్న కావచ్చు పెద్దది కావచ్చు, మీ యొక్క ఆశలన్నిటినీ కూడా, అంటే ఆశ అంటే లోకరీతి అయిన వేరే ఆశల గురించి నేను చెప్పట్లేదు, నేనేమంటున్నా అంటే మీ చదువు విషయం, మీ పిల్లల ఆశీర్వాద విషయము, ఇవన్నీ చూసినట్లయితే మనం చాలా సంవత్సరాలు కనిపెట్టి చూస్తే, ఒకవేళ మా కుటుంబం కూడా చూస్తే, మేము పెద్ద ధనవంతులుగా ఏం వరంగల్కి రాలేదు. మేము వరంగల్కి వచ్చినప్పుడు ఏమీ లేదు, మాకు ఒక చిన్న కంపెనీ మాత్రమే, చిన్న ఆదాయం మాత్రమే, దానిలో నుండి కొద్దిగా దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు. పిల్లల జీవితం కూడా చూస్తే వారందరూ ఇక్కడే పుట్టారు, వరంగల్లోనే పుట్టారు, వరంగల్లోనే పెరిగారు. కొద్దిగా దేవుడు వారిని కూడా హెచ్చించారు. ఇంకా ముగ్గురు కూడా ఈరోజు చూస్తే మంచి స్థాయిలో, ఇద్దరు కుమార్తెలు మంచి స్థాయిలో ఉన్నారు, మంచి చదువు చదివారు, పెద్ద చదువు చదివారు, మంచి ఒక సైంటిస్ట్గా, ఒక కూతురు అయితే ఒక సైంటిస్ట్గా ఉంది. ఇంకా చెప్పాలంటే అన్ని రీతిగా దేవుడు దీవించి ఉన్నాడు. ఆ రీతిగానే మీ కుటుంబాలను కూడా మీరు ఆకలి కొనడం మాత్రం కాదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కూడా. ఆ రీతిగా మీరు అడిగినట్లయితే, మీరు నీతిమంతులుగా మీరు జీవించినట్లయితే, బైబిల్ ప్రకారమైన నీతిలో మీరు జీవించినట్లయితే తప్పకుండా మీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు మీ ఆశ భంగము చేయనీయడు. కానీ ఎవరు భక్తిహీనునిగా వారు ఉన్నారో వారి ఆశ భంగము చేయును అని రాయబడి ఉంది. అది మన దేవునికి విడిచిపెడదాం. అయితే మనం ఈరోజు అడుగుదాం, ప్రభువా నా యొక్క ఆశ, నేను నీతిమంతుడుగా నేను జీవిస్తున్నాను కనుక నా యొక్క ఆశ ఎంత మాత్రం ప్రభువా చెడిపోకుండా మీరు నాతో ఉండి నన్ను నడిపించండి అని చెప్పి అడుగుదాం. ఆయన తప్పకుండా చేస్తాడు మన జీవితంలో. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ప్రభువా ఈరోజు మేము ధ్యానిస్తున్న రీతిగా యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు అని నీ మాట ప్రకారం ప్రభువా, ఏ రీతిగా కూడా ప్రభువా నీతిమంతులను ఆకలి కొనకుండా ప్రభువా, ఆకలితోనూ ప్రభువా వారి తృష్ణతోనూ తండ్రి వారి సోలిపోయో ప్రభువా, ఏది పోగొట్టుకొనో ప్రభువా, నిరాశతో ఏ రీతిగా ఉండకుండా నిన్ను వెతుకుతున్న వారు ప్రభువా, ఏ మాత్రము భంగము లేకుండా ప్రభువా వారు నీతిమంతులుగా జీవించడానికి, నీతిమంతులుగా ఆకలి కొనకుండా వారు జీవించడానికి మీరు కృప చూపించండి. మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి ప్రభువా, వారికి కావలసిన ప్రతి విషయంలో వారిని మేలుతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హాయ్,
ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.